ఎన్నికల ముందు బీఆర్ఎస్ లో చేరి కొందరు నేతలు ఇప్పుడు తప్పు చేశామనే పశ్చాత్తాప భావంతో ఉన్నారు. కీలక సమయంలో తొందరపాటు నిర్ణయం తీసుకున్నామని బాధపడుతున్నారు. తామొకటి తలిస్తే మరొకటి జరిగిందని అంతర్మథనం చెందుతున్నారు. ఇంతకీ ఎవరా నేతలు? వారి నిట్టూర్పునకు కారణాలేంటి? వాచ్ ది స్టోరీ. ఏళ్ల తరబడి ఒక పార్టీలో పనిచేశారు. అక్కడ తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తామున్న పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని కొందరు, పోటీ చేసే అవకాశం రాలేదని మరికొందరు, టికెట్ దక్కలేదని ఇంకొందరు నేతలు అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ ను వీడి బీఆర్ఎస్ లో చేరారు. వారితో పాటు మరికొందరిని కూడా కారు పార్టీలో చేర్పించారు. కానీ వారు ఆశించిన దానికి భిన్నంగా ఎన్నికల్లో ఫలితాలు వచ్చాయి. వీడిన పార్టీ అధికార పీఠం ఎక్కింది. చేరిన పార్టీ ప్రతిపక్షంలో కూర్చుంది. కారు పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే ఏదో ఒక పదవి వస్తుందని ఆశించిన వారికి ఆశాభంగమే మిగిలింది. దీంతో పార్టీ మారిన నేతలు మదన పడుతున్నారు. వచ్చే ఎన్నికల నాటికి రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయోనని తలుచుకుని బాధపడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్, బీజేపీ, టీడీపీతో పాటు ఇతర పార్టీల నేతలు బీఆర్ఎస్ లో చేరారు. అందరూ కీలక పదవుల్లో పనిచేసిన వారే. ప్రజా సమస్యలపై పోరాటాల్లోనూ సక్సెస్ఫుల్ నేతలుగా గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు తీసుకున్న నిర్ణయంతో తమ రాజకీయ భవిష్యత్తు గందరగోళంలో పడిందని పలువురు నేతలు ఆందోళన చెందుతున్నారు. కొంచెం ఓపిక పడితే బాగుండేదని హస్తం పార్టీ నుంచి బీఆర్ఎస్ లో చేరిన నేతలు తమ సన్నిహితుల దగ్గర బాధపడుతున్నారు. మాజీ మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, తంభాని చంద్రశేఖర్, మానవతారాయ్, రాగడి లక్ష్మారెడ్డి, పటేల్ ప్రభాకర్ రెడ్డి, బిల్యా నాయక్, రావుల చంద్రశేఖర్ రెడ్డి, కాసాని జ్ఞానేశ్వర్ తమ తమ పార్టీలకు రాజీనామా చేసి గులాబీ కండువా కప్పుకున్నారు. అలాగే ఎర్రశేఖర్, చెరుకు సుధాకర్, జిట్టా బాలకృష్ణారెడ్డి, స్వామి గౌడ్, భిక్షమయ్య గౌడ్, దరువు ఎల్లన్న, ఏనుగుల రాకేష్ రెడ్డి, కత్తి కార్తీక, ఏపూరి సోమన్న ఇలా చాలా మంది నేతలు పార్టీలు మారారు. ఇప్పుడు తొందరపడ్డామని బాధపడుతున్నారు. కాంగ్రెస్ లోనే ఉండుంటే ఏదో ఒక పదవి దక్కేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఇతర పార్టీల నుంచి కారెక్కిన నేతలు కాంగ్రెస్ లో చేరినా బాగుండేదని చర్చించుకుంటున్నారు. కేసీఆర్ ను నమ్ముకుని కొందరు ఇతర పార్టీల్లో పదవులు వదులుకుని గులాబీ కండువా కప్పుకున్నారు. ఎన్నికల సమయంలో వారికి భరోసా కల్పించారు గులాబీ బాస్. కానీ ఇప్పుడు వారిని పార్టీలో కనీసం పలకరించే దిక్కులేదు. ఇతర పార్టీల్లో సుప్రీంగా వ్యవహరించిన నేతలకు ఇప్పుడు బీఆర్ఎస్ నిరాశ తప్పటం లేదు. కనీసం పార్టీ కమిటీలో పదవులు దక్కుతాయనే ఆశ కూడా లేదు. వారి సొంత నియోజకవర్గాలకు సైతం బాధ్యతలు అప్పగించలేదు. పార్టీలో తమ స్థానం ఏంటో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. భవిష్యత్తు ఆగమ్య గోచరంగా మారిందనే టాక్ నడుస్తోంది. అలాంటి వారు ఇప్పుడు గతంలో ఉన్న పార్టీల నుంచి పిలుపు వస్తే మారేందుకు సిద్ధంగా ఉన్నామని సంకేతాలు పంపుతున్నారు. మరోవైపు ఎన్నికల సమయంలో గులాబీ పార్టీ నుంచి కాంగ్రెస్ లో చేరిన నేతలకు కాలం కలిసి వచ్చింది. కొందరు ఎమ్మెల్యేలుగా విజయం సాధించడంతో పాటు పార్టీలోనూ కీలకంగా మారారు. ఇక త్వరలోనే లోక్సభ ఎన్నికలు రాబోతున్నాయి. బీఆర్ఎస్ లో చేరిన కొందరు నేతలు పార్లమెంటు సీట్లపై ఆశలు పెట్టుకున్నారు. కానీ పార్టీ నాయకత్వం ఇప్పుడు టికెట్లపై క్లారిటీ ఇవ్వలేదు. మరోవైపు ఈ నెల 3 నుంచి లోక్సభ నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. ఇక ఎన్నికలకు క్యాడర్ను సిద్ధం చేసుకుంటే టికెట్ వస్తుందా రాదా అనే ఆందోళన నేతల్లో ఉంది. పార్టీ భరోసా ఇస్తే తమ పార్లమెంటు పరిధిలో ప్రచారం చేసుకునేందుకు పలువురు నేతలు ఆసక్తి చూపుతున్నారు. కానీ ఆ అవకాశం దక్కే పరిస్థితి లేకపోవడంతో అసలు పార్టీ ఎందుకు మారామా అని బాధపడుతున్నారు. మరి ఎన్నికల ముందు చేరిన నేతలు బీఆర్ఎస్ పార్టీలోనే సర్దుకుంటారా లేక అధికార పార్టీ వైపుకు మొగ్గు చూపుతారా అనేది చూడాలి.